ఇప్పుడు చాలా పిచ్చి పిచ్చి ఉన్నా, రేపు పూజ ఉంది. సో అంతా రెడీ అవ్వాలి. పూజ వ్లాగ్ రేపు స్టార్ట్ చేస్తా. హాయ్. నేను దించా నేను దించా మహావీర బజరంగ బలికి మసాలా, టమాటా చట్నీ, బెండకాయ వేపుడు, బజ్జీ, పులిహోర, వైట్ రైస్, ఇంకొన్ని ఉన్నాయి నేను వేసుకున్నాను. Hi guys, welcome back to my channel Sara Vlogs and I'm back with one more beautiful vlog. So already thumbnail చూశారు కదా. So yes, మా ఇంట్లో హనుమాన్ పూజ, ఈ హనుమాన్ నవరాత్రులలో హనుమాన్ పూజ చేయించుకున్నాం అనమాట. సో పూజ ఎలా జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. ప్రాపర్ ఇంట్రో లేదు, సో అందుకనే ఇక్కడ హాఫ్ నుండి స్టార్ట్ చేశాను అనమాట. సో వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ ఇదైతే ముందు రోజు తీసిన క్లిప్స్ అన్నమాట. సో మమ్మీ వాళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడ మమ్మీతో కొంచెం ఇంట్రో మాట్లాడిద్దాం అనుకున్నా. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇంక మమ్మీ నేను వీడియో తీసా అంటే ఇంక అప్పుడు పూలదండలు గుచ్చుతుందన్నమాట. సో ఇంగ తో లైక్ డోర్స్‌కి పెట్టుకోవడానికి అని చెప్పి ఇంగ అలా కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ ఇంగ వీడి ఇంట్లో పనుంటది కదా అని చెప్పి వీడిని ఉయ్యాలలో ఏసి వెళ్ళిపోయాడన్నమాట వేణు. సో అందుకే కొద్దిసేపు ఊగాడు. ఊగాడు ఇగ అరవడం స్టార్ట్ చేశాడన్నమాట పాపం. నుండంతా అరిచిండా మమ్మీ కిందొచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తుర్రు మనుషులు, వాసన చూడాలిగా, అట్లుంటాయి వాడి యాక్టింగ్‌లు. అండ్ ఇక్కడైతే మొత్తం ఇక్కడ హాల్‌లో అంతా క్లీన్ చేస్తున్నారనమాట. సో స్వాములకి రేపు ఇక్కడే దీక్ష పెడతాం కదా. సో ఇంట్లో తింటే చాలా మంచిదని చెప్పి ఇంక మా వాళ్ళు సోఫా, ఉయ్యాల అదంతా బయట పెట్టేస్తున్నారనమాట. వీళ్ళు పని చేస్తుంటే చిన్న సార్ చూడండి ఎట్లా కింద కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మమ్మీ, అత్తయ్య అయితే మార్నింగే లేచారు. యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్పలేదు. అత్తయ్య 21 ఇయర్స్ అయిందనమాట హనుమాన్ పూజ అంటే నవరాత్రులలో చేయడము. లైక్ స్వామి వాళ్ళు మాలేసుకున్నట్టే ఏమి వెల్లిపాయ, ఉల్లిపాయ తినకుండా అండ్ ఎక్కడికెళ్ళకుండా ఇంట్లోనే పూజ చేశారనమాట. సో అలా ఈ 21 ఇయర్స్‌లో ఇలా ఫస్ట్ టైమ్ అనమాట ఇంట్లో దీక్ష పెట్టడం. అండ్ అక్కడంతా రెడీ చేసేసొచ్చి ఇంగా అత్తయ్య, మమ్మీ, నేను అందరం రెడీ అయిపోయామనమాట. అండ్ ఆల్రెడీ ఈ శారీ గెట్ రెడీ విత్ మీతో షేర్ చేసుకున్నాను కదా. అండ్ ఇంగ మార్నింగే ఇంగ ఇంట్లో ఫుల్ బిజీ ఉంటది కదా అని టిఫిన్స్ అయితే బయట నుండి తెప్పించేసారు. నేను మమ్మీ తిన్నామనమాట. ఎవరు తినలేదు. ఎందుకంటే మనం ఆకలికి ఆగమని వాళ్ళకి కూడా తెలుసనమాట. సో నేనైతే ఫేమస్ బజ్జీ పాయింట్ నుండి ఇడ్లీ తెప్పించుకున్నా. ఎందుకో బజ్జీ తినాలనిపియలేదు ఆ రోజు. సో అలా మంచిగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నా. సో అండ్ గైస్, ఫస్ట్ టైం ఛానల్ ని విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ బ్యాక్ టు వీడియో. సో ఇక్కడైతే గెట్ రెడీ విత్ మీ చేద్దామని వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా. బట్ ఏంటో నాకు ఈ రా కంటెంట్ ఇద్దామంటే అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ రా. ఐ లవ్ నాకు రా కంటెంట్, మా ఫ్యామిలీ వాళ్ళు చేసే ఫన్ నాకు చాలా నచ్చుద్ది. అవి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తా. అండ్ ఇక్కడ మమ్మీని ఇంకా వీడియోకి హాయ్ చెప్పు అంటే ఇంకా క్యూట్ గా నవ్వుతూ చెప్పేసింది. అండ్ ఇక్కడ గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేయగానే నన్ను వీడిని ఒక రూమ్ లో లోకేసినట్టు ఇంకా వాడిని లోపల పెట్టేసామన్నమాట. అంతా పని ఉంటుంది కదా, వీడు అటు ఇటు ఉరకడం, వీని ఒకటి పట్టుకోవాలి. అందుకని ఇంకా వీడిని లోపల పెట్టేశారు. సో నేనైతే అత్తే వచ్చిన థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. బట్ నాకు రెడ్ కలర్ సెట్ అవ్వాలి అని చెప్పి పర్ల్ బ్యాంగిల్స్ అవి ఇవి అన్ని మ్యాచ్ చేసి చూసా. బట్ ఫైనలీ ఒక గ్రీన్ బ్యాంగిల్ వేసేసుకొని దానికి గోల్డ్ కంగన్ వేసేసుకున్నా సింపుల్ గా. అండ్ క్విక్ గా అయితే రెడీ అయిపోయా. ఈ గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ నేను షార్ట్ లో షేర్ చేసుకున్నాను. అండ్ నేనైతే ఈ త్రెసమీ సెరం హెయిర్ సెరం బ్యాక్ 6 months నుండి యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అలా అప్లై చేసేసుకుంటాను. అండ్ అంతే, ఏం బ్లో డ్రై, ఏం స్ట్రైట్నింగ్ చేయలేదన్నమాట. సో పంతులు గారు అప్పుడే ఒక్కసారి వచ్చిపోమ్మా అన్నట్టు పిలిస్తే వెళ్ళేసరికి బొట్టు పెట్టి కంకణం కట్టి పంపించేశారు. సరే అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ వచ్చేసి ఇంకా ఫైనలీ ఏదైనా హెయిర్ స్టైలింగ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఆ టైంకి అస్సలు కుదరలే. జస్ట్ ట్విస్ట్ చేసి హాఫ్ పోనీకి పెట్టా కానీ నాకు నచ్చలేదు. ఇంకా మళ్ళీ తీసేసి ప్లెయిన్ గా హాఫ్ పోనీ అయితే పెట్టేసా. ఇది నా సింపుల్ గెట్ విత్ మీ. అండ్ ఇక్కడైతే పెద్ద పంతులు గారు అయితే వచ్చేసారనమాట. సో ఆల్మోస్ట్ పూజకంతా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఇంకా స్వామికి పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. సో చూస్తున్నాగా ఇక్కడ హాల్లోనే చేస్తున్నాము హనుమాన్ పూజ. సో అలా ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. నేను అక్కడక్కడ డీటెయిలింగ్ ఇస్తాను. మీరైతే ఈ పూజను మంచిగా చూసేయండి. ఆ బజరంగ్ బలి మనతో ఎప్పుడు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎస్, డూ వాచ్ ఇట్. ఆయన ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యడానికి మా పిన్ని వాళ్ళు వచ్చేసారనమాట. అలానే ఇంకా అక్క వాళ్ళు, పెద్దత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ పూజ అయితే స్టార్ట్ అయింది. సో అలా స్వామి విగ్రహానికి ఫస్ట్ అంతా మంచిగా పంచామృతాలతో అభిషేకం చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా డ్రై ఫ్రూట్స్తో, పంచామృతాలతో, అండ్ దాని తర్వాత కొబ్బరి నీళ్ళతో, అండ్ ఇక్కడ గంధం, పసుపు, కుంకుమ వీటితో కూడా చేసామన్నమాట. ఆ వీడియో క్లిప్స్ అన్ని ఇక్కడ షేర్ చేసుకుంటా. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి.
సో గైస్ ఫైనల్లీ ఇంక స్వామివారి అభిషేకం అయితే అయింది. అండ్ ఇక్కడ నానమ్మ వచ్చేసారనమాట. సో ఇంక పూజ స్టార్ట్ అయిందండి. ఒక్కొక్కరు వస్తున్నారు. బట్ ఈసారి లైక్ బాబాయ్ వాళ్ళని చాలా మిస్ అవుతాము. పిన్ని వాళ్ళు లేరనమాట. కుదరలేదు రావడానికి. అండ్ ఇక్కడ మా డ్యాడీతో ఏదో ఒకటి మాట్లాడిద్దామని ట్రై చేసా ఫస్ట్ టైం వీడియోలో. బట్ చాలా షై అనమాట డ్యాడీ. ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడు అంటే అలా అలా కొంచెంసేపు మాట్లాడాడు. అండ్ ఇక్కడైతే కొబ్బరి బొండాల అభిషేకం జరుగుతుందన్నమాట స్వామికి. అలా ఒక్కొక్క బోండంతో అభిషేకం చేసాము. అండ్ ఇక్కడ ఈ పంచలోహాల బుజ్జి హనుమాన్‌కైతే ఇలా అన్ని అభిషేకాలు చేస్తుంటే ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. చాలా బా అనిపించింది మా అందరికి. అండ్ మీతో ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా విగ్రహాలకి అభిషేకాలు చేస్తారు కదా! సో అవి మనం తీసుకుంటాం మళ్ళీ తీర్థంలాగా. ఎందుకు అంటే ఆ పంచలోహాలు కానీ అలా విగ్రహాల్లో ఉండే ఆ వైటమిన్స్, ఆ శక్తి, ఐరన్ అంతా వాటిలో కొంచెమైనా కలిసి అది మన బాడీకి హెల్తీ అని చెప్పి ఇలా చేస్తారు. నేను ఎక్కడో విన్నాను యాక్చువల్లీ. సో తప్పై ఉంటే కరెక్ట్ చేసేయండి. అంతే నాకు తెలిసింది షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అభిషేకం అయిపోయింది. అలంకరణ జరుగుతుంది. వీడు చాలా సేపటి నుండి అరుస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఇలా ఒక్కడిని ఉంచలేమనమాట. సో అందుకే కొద్దిసేపు నేను ఉండి అలా ప్యాంపర్ చేద్దామని చెప్పి ఇక్కడ వీడిని నేను ఆడిస్తూ కూర్చున్నా. అందుకే ఆ క్లిప్ ఇక్కడ క్యాప్చర్ చేశా. అండ్ ఫైనల్‌గా అలంకరణ అయితే చాలా బా చేశారు. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది. అష్టోత్తర నామావళి ఉంటుంది కదా హనుమాన్‌ది. సో అవి ఇక్కడ చేస్తున్నామనమాట. సో ఇక్కడ పెడతా చూసేయండి. राम रसायन तुमरे पासा सदा रघुर के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के विद्यबाहुं वरविंद दलाताक्षं रामं विशाचर विनाशकरं नमामि वैदेही प्रपद्ये शरणं प्रपद्ये సో గైస్ పూజ అయితే చాలా అయిపోయింది. అండ్ పూజ సంపూర్ణమైందనమాట. సో ఇక్కడ భజనలా చేసేసి దాని తర్వాత ఇంక అత్తయ్య కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ మంగళారతి ఇస్తాం కదా పూజ సంపూర్ణమైందని చెప్పి అదనమాట. సో అది ఇక్కడ నేను షేర్ చేస్తున్నా చూసేయండి. కొండగట్టిలో కొలువైండి మా ఇంట్లోకి వచ్చి మా పూజలు అందుకుంటున్న మహావీర బజరంగ బలికి सुखकर्ता वार्ता विघ्नाची गुरुवे पूर्वे प्रेम कृपा देवाची रत्ना खचिता हाराती गौरी कुमुरा चंदना केवाटी कुंकुमेश्वरा हिरे हरिजा मुगुरा शोभा तोगरा कुंजनचरणी घागरी आमाळा సో గైస్ అలా హారతి అయితే అయిపోయింది. అండ్ మాతో పాటు మీరు కూడా తీసుకోండి. అండ్ ఆ స్వామి ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ ఆ స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకట్లా స్వామి వారి నామం చెప్పించి అయితే పూజ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ స్వాములు వచ్చారు. స్వాములు వచ్చి వాళ్ళు ఇక్కడ పూజ చేసేసుకొని స్వామి వారికి మళ్ళీ వాళ్ళు హారతి ఇస్తారనమాట. సో అంటే దీక్ష చేసే ముందు పూజ చేస్తారు కదా. సో అదనమాట ఇది. సో ఇక్కడ వాళ్ళు మళ్ళీ పూజ చేసేసుకొని స్వామికి హారతి పూజ చేసేసారు. అండ్ ఇక్కడ మా చిన్ని హనుమాన్ని చూసేయండి. చూసారు కదా మా బుజ్జి హనుమాన్ ఎలా ఉన్నారో. అండ్ ఇక్కడైతే స్వామి వాళ్ళు భిక్షకు అందరు కూర్చున్నారు అనమాట. సో అరౌండ్ 2 అయింది ఆ టైంకి. ఇంకా వాళ్ళు అప్పుడే తింటారు కదా. సో అందుకే అందరు కూర్చున్నారు. అండ్ ఆ రోజు వెరైటీస్ అయితే పులిహోర ఈజ్ మై ఫేవ్. మ్యాంగో పులిహోర సీజన్ వచ్చింది కదా. అండ్ ఇదైతే సాబుదానా స్వీట్ పాపడ్, మంచి వేడివేడి బజ్జీ అండ్ కర్డ్, ఇక్కడ సాంబార్ కూడా ఉంది. అండ్ ఇంకా వెరైటీస్ ఏం తీయలేదన్నమాట. అండ్ ఇక్కడ స్వామి వాళ్ళు
పూజ చేసేసుకొని అయితే ఫుడ్ తిన్నారనమాట. చాలా బా అనిపించింది ఇలా ఇంట్లో తినడం. అండ్ వీళ్ళతో పాటు డ్యాడీ, మామయ్య వాళ్ళందరూ కూర్చున్నారనమాట. ఇంక అక్కడ తింటున్నారని ఇంక మా వాళ్ళు అప్పుడే ఒక్కొక్కరు వచ్చారని చెప్పాను కదా! సో, అందరం ఇంగ రూమ్‌లో కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఇంగ ముచ్చట్లు ఎక్కడ ఉంటుంది కదా! సో, అలా మా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. అండ్ బయటైతే ఇక్కడ అందరూ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో, మన ఛానెల్ మంచిగా చూస్తారు. సో, వాళ్ళతో కూడా హాయ్ చెప్పిచ్చేసాను. అండ్ ఇక్కడ లోపల స్పేస్ లేదంటే ఇక్కడ కూర్చున్నారు అందుకే. సో, ఇంగ స్వాములు తిన్నాకే మనం తినాలి కదా! సో, అలా స్వాములు తినడం అయిపోయింది. వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా! ఎళ్ళేటప్పుడు. అలా ఇంగ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇక్కడే అన్నమాట. సో, అలా ఒక్కొక్కరికి ఇలా తాంబూలం ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. గరం మసాలా, టమాటా చట్నీ, బెండకాయ వేపుడు, బజ్జీ, పులిహోర, వైట్ రైస్ ఇంకొన్ని ఉన్నాయి నేను వేసుకున్నాను. చాలా కష్టపడ్డాడు. ఏమేమి తింటున్నావు? సో గైస్ ఫైనల్లీ ఇంక మా వాళ్ళు అప్పుడు స్వాములు తిన్నాక అందరం ఆకలితో ఉండే. ఫుడ్ అయితే చాలా బాగుండే. ఇది అత్తయ్యకి తెలుసు క్యాటరింగ్ వాళ్ళనమాట. సూపర్‌గా స్పెషల్‌గా ఇలా స్వాముల కోసమే చేసిస్తారు. చాలా బాగుండే ఫుడ్. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళందరితో హాయ్ అని కలవడం చాలా డేస్ అయిందనమాట. చాలా బా అనిపించింది. ఆంటీ వాళ్ళు కూడా ఎప్పుడొస్తావు అన్నట్టు చూస్తారు. అండ్ అట్ లాస్ట్ మన వర్షిని పాప డాన్స్ లేకుంటే ఎలా? సో అలా మాకు కొంచెం ఎంటర్‌టైన్ చేసిందనమాట. సో ఫైనల్లీ ఇది గైస్ మా ఇంట్లో హనుమాన్ పూజ వ్లాగ్. మీకెలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బాయ్.